నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 40వ శ్లోకం. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభి స్యాత్ త్రిభిర్గుణైః. సో ముందు శ్లోకాల్లో భగవానుడు ఈ త్రిగుణాల యొక్క ప్రభావము ఈ వరల్డ్ లో ఎలా ఉంటుందో చెప్తూ వస్తున్నారు. జ్ఞానము, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, సుఖం, వీటి మీద త్రిగుణాల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పారు. ఇప్పుడు అంటున్నారు ఈ భూలోకంలో గాని నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః. సో ఈ భూలోకంలో గాని, స్వర్గలోకంలో గాని, దేవతాలోకంలో అంటే ఈ సృష్టిలో ఉన్న ఏ లోకంలో అయినా సరే ఒక సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభి స్యాత్ త్రిభిర్గుణైః. ఒక వస్తువుని ఉంది అంటే, జీవి గాని ఒక పదార్థం గాని ఉంది అంటే అది ప్రకృతి జనితమే. సో ఆ ప్రకృతి జనితమైన వస్తువు ఏదైనా సరే త్రిగుణాల ప్రభావంలో ఉండాల్సిందే. సో దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేట్. కాకపోతే ఈ త్రిగుణాల ప్రభావం ఎప్పుడు ఉండదో చెప్పడానికి భగవానుడు ఈ త్రిగుణాల ప్రభావము ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే మన ఎక్స్పీరియన్సెస్, అలాగే మన ట్రయల్స్, మనం ఇక్కడ ఈ వరల్డ్ లో ఉన్నప్పుడు ఎట్లా మనం ట్రై చేస్తాము, దాని ఎక్స్పీరియన్స్ మనం ఎట్లా పొందుతాము, సో జ్ఞానము అట్లా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఒక్క జ్ఞాని మాత్రం, అంటే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో, వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటారో, హీఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ పరమాత్మ అనే జ్ఞానం ఉంటుందో అటువంటి వాళ్ళ మీద ఈ త్రిగుణాల ప్రభావం ఉండదు. సో ఆ స్టేజ్కి వెళ్ళాలంటే కర్మయోగంలో పరిపక్వత పొంది వివిధిషా సన్యాసం స్టేజ్ లో మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ అన్ని త్యజించి శ్రవణ మనన నిధిధ్యాసనంతో వాళ్ళు రియలైజేషన్ పొంది విద్వత్ సన్యాసం స్టేట్ కి వెళ్తారు. ఆ స్టేట్ లో ఇంకా వాళ్ళ మీద ఈ త్రిగుణాల ప్రభావం ఉండదు. అక్కడ వాళ్ళకి జ్ఞానం క్లియర్ గా ఉంటుంది. కర్మ వాళ్ళు చేయక్కర్లేదు, అంటే విహిత కర్మలు చేయక్కర్లేదు. అట్లాగే కర్త, వాళ్ళు నేను కర్తని అనే భావన వాళ్ళకి ఉండదు. దాని బుద్ధి ఆత్మజ్ఞానంతో నిండిపోయి ఉంటుంది. ధృతి, పరమాత్మే నా పరమ లక్ష్యం అనే క్లారిటీ వాళ్ళకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ సుఖం, అల్టిమేట్ సుఖాన్ని అనుభవిస్తారు వాళ్ళు. అక్కడ దుఃఖరాహిత్యం ఉంటుంది, కంప్లీట్ దుఃఖరాహిత్యం, ఎండ్ ఆఫ్ ద సారో. ఇంకా సో ఆ సంసారం అనే సారో నుంచి వాళ్ళు కంప్లీట్ గా విముక్తులు అవుతారు. సో ఆ స్టేట్కి వెళ్ళాలంటే మనము ఆత్మజ్ఞానం పొందడానికి ట్రై చేయాలి. క్లీం కృష్ణాయ నమః.